సీఎం రమేష్ గారు అనకాపల్లి రావడం అనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఎంతవరకు మేలు జరుగుతుంది, కలిసి వస్తుందంటే ఏం చెప్తారు అసలు మీరు? అందరు ఇండస్ట్రీస్ నాకు పరిచయాలే, అదాని కానించి రిలయన్స్ కానించి వాళ్ళందరితో మాట్లాడి పారిశ్రామికంగా కానీ లేదా ఉద్యోగ కల్పన కానీ ఎందుకు జరగట్లేదు? రాజకీయ వాతావరణం పొల్యూట్ అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి కప్పం కట్టాలి. సీఎం రమేష్ గారి విషయంలో ఒక్కసారిగా ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండాలి, ప్రత్యక్షంగా గెలిపించండి అంటున్నారు. ఏం చేశారు చిరంజీవి గారిని అసలు మీరు? నాతో ఒక్కసారి పరిచయం అయ్యి ఫ్రెండ్షిప్ చేసినప్పుడు ఎవరు కూడా అంతే విధంగా తీసుకుంటారు. మీరు సెంట్రల్లో మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్తున్నారు. చెరుకు రైతులకి ధర నిర్ణయించాలన్నా కూడా సెంట్రల్లో నిర్ణయం తీసుకునే అవకాశం. ఇక్కడ ఎథనాల్లో ప్లాంట్స్ పెట్టించి ఎంత షుగర్ కేన్ పండిస్తే అంత షుగర్ కేన్ తీసుకునేదానికి కూడా భూములు 600 ఎకరాలు సంబంధించినటువంటి భూములు కూడా ఆయన కబ్జా చేశారనేది ఇట్లాంటి విమర్శలు ప్రతి విమర్శలు చాలా జరిగాయి. నువ్వు గాజువాకపో, అక్కడ స్టీల్ ప్లాంట్ ఉంది, అది ఉంది, ఆ భూములు దోచుకోవచ్చు, నీకు భూములు దోచుకున్న దాంట్లో అనుభవం బాగుంది కదా, అక్కడ పంపించారు. లోకల్ నాన్ లోకల్ మధ్య అనకాపల్లి రాజకీయం వేడెక్కుతుంది. కడప నుంచి సీఎం రమేష్ అనకాపల్లిలో అడుగుపెట్టి నెల రోజుల్లోనే నియోజకవర్గాలన్నీ చుట్టేశారు. అసలు సీఎం రమేష్ అనకాపల్లి నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి హామీ ఇవ్వబోతున్నారు? ఢిల్లీ పెద్దలను ఒప్పించి ఏమేమి తేబోతున్నారు? అసలు ఆయన మనసులో ఏమనుకుంటున్నారు? నేనే ఎంపీలో చూద్దాం. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ గారు ప్రస్తుతం అంతా ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం సార్, మీరు అనకాపల్లికి వచ్చి నెల రోజులు కూడా కాలేదు, మొత్తం 7 నియోజకవర్గాలను చుట్టేయడంతో పాటుగా ప్రతి ఒక్కళ్ళు కూడా సీఎం రమేష్ అనే పేరు నలుగుతుంది. ఏం చేశారు అసలు? ఏమైనా మాయ చేశారా ఈ నెల రోజులు? ఏం లేదు. 12 సంవత్సరాలు రాజ్యసభలో ఉన్నాను, 30 సంవత్సరాలు తెలుగుదేశంలో ఉన్నాను. నాయకులు ఇక్కడ ఉండే చాలా సీనియర్ నాయకులు అంతా ఉన్నారు. వాళ్ళందరూ కూడా నాకు ముందే పరిచయం, వారి దగ్గరే రాజకీయాలు నేర్చుకున్నా. ఇప్పుడు ఉండే తెలుగుదేశంలో నాయకులు కానీ, జనసేనలో నాయకులు కానీ, బీజేపీ నాయకులు కానీ అందరూ పరిచయం ఉన్న దానివల్ల చాలా సులభం అయిపోయింది. కానీ ఇక్కడ మీరు అనకాపల్లికి అడుగు పెట్టలేదు. సీఎం రమేష్ నాన్ లోకల్, ఇక్కడ ఎలా ఉంటారు, వస్తే ఇక్కడ నుంచి వెళ్ళిపోయే వ్యక్తి, ఇంత ప్రచారం మీ మీద ఒక ప్రోపగండా అలా జరిగింది. అట్లాంటి దానిలో నుంచి ఒక్కసారిగా ఒక పాజిటివ్ వేవ్ని మార్చుకోవడానికి ఎలా సాధ్యమైంది అసలు? అంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే అనకాపల్లిలో సీఎం రమేష్ అనే పేరు వచ్చిందో, అనకాపల్లి క్యాండిడేట్ను అనౌన్స్ చేసిన దాన్ని ఆఫ్ చేసేసాడు. దానివల్ల ఎక్కువ చర్చ పెరిగింది. ఒక విధంగా పబ్లిసిటీ కూడా వాళ్ళు ఇది ఎందుకు ఆపాడు అనకాపల్లి, జగన్మోహన్ రెడ్డి నేచర్కి మామూలుగా అట్లా చేయరు కదా, ఎందుకు వచ్చింది అనేది బాగా చర్చ జరిగింది. అంటే ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీకి అనకాపల్లి సీటు పోయిందో, సీఎం రమేష్ అనకాపల్లికి వస్తాడు అని చెప్పిన దానివల్ల అది ఆఫ్ చేశాడు అనేది పోయింది. ఇప్పుడు స్థానికుడు కాదు, ఈ రాష్ట్రంలో నేను 30 సంవత్సరాల నుంచి రాజకీయాలు చేస్తున్నప్పుడు, 12 సంవత్సరాలు రాజ్యసభ మెంబర్గా ఉన్నప్పుడు రాష్ట్రమే నాదైతే స్థానికులు నిజంగా కూడా శాసనసభకి అయితే స్థానికులు ఉండాలి, పార్లమెంటుకు పరిచయాలు, పలుకుబడి, ఇది ఇంపార్టెంట్. ఈ అనకాపల్లి పార్లమెంటుకు ఎవరైతే బాగు చేస్తారు, అక్కడ కంపారిజన్ బూడి ముత్యాల నాయుడు, సీఎం రమేష్, ఈ ఇద్దరిలో ఎవరు ఏంటి అనేది ఈరోజు ప్రజలు క్యాలిక్యులేట్ చేసుకుంటున్నారు, ప్రజలు బేరీజ్ చేసుకుంటున్నారు. అంటే అనకాపల్లికి ఈ సీఎం రమేష్ని అనౌన్స్ చేయగానే ఆ సీఎం జగన్ కొంతవరకు భయపడ్డాడు అనుకోవచ్చా? 100%. ఇప్పుడు కూడా నిన్న మీరు చూడండి, అనకాపల్లిలో సిద్ధం సభ పెట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఇక్కడ ఉండే అసెంబ్లీ అభ్యర్థిని మాట్లాడించాడు, కానీ ఇక్కడ ఉండే పార్లమెంట్ అభ్యర్థిని మాట్లాడించి కూడా మాట్లాడించాడు. అంటే అప్పటికి ఇంకా కూడా అతనికి ఏమన్నా అనుమానం ఉందేమో, ఇంకా ఎవరన్నా మంచి క్యాండిడేట్ దొరుకుతారా, మారుద్దామా చూద్దామని అనే ఉద్దేశంలోనే అతన్ని మాట్లాడించలేదు. లేకుంటే రెండోది వచ్చేసి, అబ్బో ఇతను నోరు తెరిస్తే మాట్లాడితే ఇతనికి సబ్జెక్టే లేదు, ఎందుకు అనేసి అతను మానేశాడేమో అని అనిపిస్తుంది. అంటే ఒక్కసారిగా క్యాండిడేట్ విషయానికి సంబంధించి బూడిముత్యాల నాయుడు ప్రచారం జరిగినా అతను అనౌన్స్ చేయాలా లేదనేది ఒక సందిగ్ధంలో వైసీపీ పార్టీ అయితే ఉన్నటువంటి పొజిషన్ అయితే ఉంది. ఎందుకు అంటే సీఎం రమేష్ వస్తే లాబియింగ్ చేస్తారు, లాబియింగ్ వల్ల ఓటమి అనేది ఖచ్చితంగా కనపడుద్ది అనేది ముందుగా ఏమైనా సీఎం ఊహించుండొచ్చు. అతని లాంగ్వేజ్లో లాబియింగ్ అనుకోవచ్చు, నా లాంగ్వేజ్లో కన్విన్సింగ్, పబ్లిక్ని కన్విన్స్ చేస్తాడు, ఇతను ఏదైనా సాధించగలడు అనేది ముఖ్యమంత్రికి తెలుసు. కాబట్టే ఇంకా సందిగ్ధంలో ఉండి, మొన్న ఇక్కడికి వచ్చినప్పుడు చూసే వాళ్ళ సభలు కానీ ఇక్కడ కానీ
అన్నిటికన్నా ముఖ్యమైన విషయం మీకు ఒకటి ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. నిన్న నేను పాయకరాపేటలో నామినేషన్ వేసుకొస్తుంటే లోపల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్ వేసి బయటకు వస్తున్నా లోపలికి పోతున్నా. ఆ బయట ఒక 1 మినిట్ నిలబడినప్పుడు వాళ్ళందరూ కూడా వాళ్ళ అభ్యర్థులు, సార్ మీరు ఇక్కడికి పార్లమెంట్ అభ్యర్థిగా వచ్చారు, దానివల్ల ఈ కూటమి అభ్యర్థులకు మేలు జరుగుతుంది, మీరు ఏంది సార్ ఈ నెల రోజుల్లోనే ఇంత చొచ్చుకుపోయారు, మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, ఏం చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళే అడుగుతున్నారు. ఇన్ని సంవత్సరాల రాజ్యసభ సభ్యులుగా ఉన్నటువంటి మీరు అసలు ఊహించారా అనకాపల్లి లాంటి ఎక్కడో ఒక మారుమూల ప్లేస్కి వస్తాము, ఇక్కడ నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేస్తాం, ఇట్లాంటిది ఏమైనా ఊహించారా? అంటే రాజకీయాల్లో మనము నేను ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయాలని చాలా ఇప్పుడు కాదు, 98లోనే చంద్రబాబు నాయుడు గారిని అడగడం జరిగింది. ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చి మళ్ళీ లేదు అప్పుడు ఈక్వేషన్స్ అతను ఆదికేశన్ నాయుడు వస్తున్నాడు, ఆదికేశన్ నాయుడు అయితే రామకృష్ణ రెడ్డి బాగుంటుందని చెప్పేసి అప్పటి నుంచి ప్రత్యక్ష రాజులు అప్పుడే అట్ ది ఏజ్ ఆఫ్ 27, 28లోనే చేయాలనేది నా కోరిక. ఆల్మోస్ట్ అప్పుడు మాధవరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు నా పేరు రికమెండ్ చేయడము, బాబు గారు నన్ను పిలిచి మాట్లాడడము అన్నీ జరిగి దాని తర్వాత ఇన్ని రోజులు గ్యాప్ వచ్చింది. అంటే 30 సంవత్సరాల తర్వాత అప్పటి వరకు మీరు ఉన్నటువంటి టీడీపీ కానీ ఆ టీడీపీలో కేవలం రాజ్యసభకే పరిమితమైనటువంటి సీఎం రమేష్ సడన్గా పార్టీ మారిన తర్వాత ఎలా మిమ్మల్ని బీజేపీ అధిష్టానం నమ్మి మిమ్మల్ని ఇక్కడ వరకు పంపించింది అనుకోవాలి? బీజేపీ నేను తెలుగుదేశం పార్టీకి ఎలా పనిచేశాను, బీజేపీ పార్టీలో కూడా అంతకన్నా ఎక్కువ పనిచేశాను. నాయకత్వం అక్కడ భారతీయ జనతా పార్టీలో అధ్యక్షుడిగా నడ్డా గారు కానీ, ఎందుకంటే నడ్డా గారు నేను రాజ్యసభలో అంతకుముందు పనిచేశాను. అలాగే అమిత్ షా గారు కూడా రాజ్యసభలో ఉన్నారు, నా పనితనం చూశారు, పార్టీలకు రావాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. పార్టీకి వచ్చిన తర్వాత నాకు ఇచ్చిన ఏదైతే టాస్క్ని ఆ టాస్క్ అని కూడా 100% కంప్లీట్ చేసినాను. దానివల్ల నా పనితనం చూసే ఈరోజు నాకు టికెట్ ఇచ్చారు. అంటే ఇక్కడ ముఖ్యంగా మిమ్మల్ని ఇక్కడ సజెస్ట్ చేసే సమయంలో ఖచ్చితంగా స్థానికంగా ఉన్నటువంటి ఈ పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయని అసలు మీరు ఏమైనా ఊహించారా? డెఫినెట్గా ఊహించారు. ఎందుకంటే ఇక్కడ సామాజిక వర్గం బాగుంది, చాలామంది తెలుగుదేశం నాయకులందరూ కూడా సీనియర్ నాయకులంతా ఉన్నారు. సీనియర్ నాయకులందరూ కూడా నాకు పరిచయం కాబట్టి తప్పకుండా వాళ్ళతో ఈజీగా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చి కంటెస్ట్ అనుకోవడం జరిగింది. సార్ ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే అనకాపల్లిలో తొలి రోజు అడుగుపెట్టిన వెంటనే సీఎం రమేష్ ఎంపీ అభ్యర్థిగా వస్తే ఎలా ఉంటుంది, గెలిస్తే ఎలా ఉంటుంది, దాన్ని ముందస్తుగానే చూపించే ప్రయత్నం అంటే మీ ర్యాలీతోనే చూపించారు. అది ఎందుకు బల నిరూపణ అని అనుకోవచ్చా? బల నిరూపణ కాదు, యాక్చువల్గా పార్లమెంట్ ఎలక్షన్స్లో 7 సెగ్మెంట్స్ ఉంటాయి. అందరు నాయకులు రావడం అంటే చిన్న కార్యకర్త దగ్గర నుంచి క్యాడరు, విలేజ్ నాయకులు, మండల నాయకులు అందరూ వచ్చారు. అందుకని అది జన సమీకరణ కాదు, బల నిరూపణ కాదు. సీఎం రమేష్ తన ప్రభావాన్ని చూపించాలంటే క్యాండిడేట్స్ విషయంలో కూడా మార్పులు చేర్పులు అనేది చాలా అవసరం, బలమైనటువంటి క్యాండిడేట్స్ కావాలనే ఒక చర్చ జరిగింది. ఆ చర్చలోనే బండారు సత్యనారాయణమూర్తికి సీట్ రప్పించడం అనేది అది మీ వల్ల జరిగిన మార్పు అనుకోవాలా లేకపోతే అది తెలుగుదేశం పార్టీలో వాళ్ళ ఇంటర్నల్ సబ్జెక్టు, దాంట్లో నాకు నిజంగా కూడా నా పాత్ర లేదు, నాకు తెలియని కూడా తెలియదు అసలు. నాకు తెలుగుదేశం పార్టీలో ఎవరైతే క్యాండిడేట్గా పెడతారో వాళ్ళతో నేను పని చేసుకోవాల్సిందే, కానీ అది ఏమాత్రం కాదు. అంటే ఇక్కడ ముఖ్యంగా చూస్తే మీ 3 రాజకీయ పార్టీల్లో కూడా కొన్ని విభేదాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా అటు టీడీపీ నుంచి సీట్ ఆశించినటువంటి వాళ్ళు అంటే అనకాపల్లిలో కావచ్చు, యలమంచిలో కావచ్చు, టీడీపీ నుంచి కొంత వ్యతిరేకత అయితే ఉంది. అంటే వాళ్ళని సమన్వయం చేయడానికి ఎట్లా అంటే దాడి వీరభద్రరావు గారు ఇట్లాంటి కొనతాల గారికి ఉన్నటువంటి కొన్ని విభేదాలతో ముందుగా కలుస్తారా లేదా అనేది విభేదం ఉంది. కానీ మీరు వాటన్నింటిని చాలా ఈజీగా షార్ట్అవుట్ చేశారు. ఏం మంత్రం అది అసలు? అంటే కొంతాల గారు నాకు ఎప్పటి నుంచో తెలుసు, వీరభద్రరావు గారు టీడీపీలో ఉన్నారు, ఆయన చాలా సీనియర్ నేత. అలాగే ఇన్ఛార్జ్ గోవిందు, ఇంతమంది ముగ్గురిని నేను సీటుగా నాకు అనౌన్స్ కాకముందే వాళ్ళు వచ్చి కలవడము, వాళ్ళ సహకారం కోరడము, ఒక విధంగా ఎన్నిటికీ కారణం కూడా ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని కసి అందరికీ ఉంది. మనకు ఈ ప్రాబ్లం వస్తే ఎక్కడ మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి బెనిఫిట్ అవుతుందని అది గ్రూప్ కావడానికి ఒక కారణం. సరే నాకుండే ఈక్వేషన్స్, నాకుండే కోఆర్డినేషన్స్తో, నా మీద గౌరవంతో కూడా వాళ్ళందరూ కూడా కలిసి నాకు ఈరోజు చేయడం. అలా పలానా ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో కూడా ఇప్పుడు చోడవరమే ఉంది, తాతబ్బాయి పాపం సీట్ ఎక్స్పెక్ట్ చేశాడు, రాజు గారికి వచ్చింది. అలా పలానా కాన్స్టిట్యున్సీలో అందరినీ కూర్చోపెట్టుకొని మళ్ళీ మాట్లాడుకోవడము చేయడము నాకు ఉండే ఈక్వేషన్స్తో త్వరగా సెటిల్ అయిపోయినాయి. సార్ ఇక్కడ మేజర్గా చూస్తే మీకు సంబంధించి మీరు కడప రాజకీయం చూశారు, ఢిల్లీ రాజకీయం చూశారు,
ఇప్పుడు అనకాపల్లి రాజకీయం చూస్తున్నారు. ఈ రాజకీయాలు అనే మాటను పక్కన పెడితే కడప వాతావరణం, ఢిల్లీ వాతావరణం, అనకాపల్లి వాతావరణం, వీటికి సంబంధించి ఏం చెప్తారు? రాజకీయాన్ని, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని. ఢిల్లీ ఈజ్ టోటలీ డిఫరెంట్. కడప రాజకీయం కన్నా అనకాపల్లి రాజకీయం నిజంగా ఇక్కడ ప్రజలు చాలా మంచివాళ్ళు. కడపలో ప్రజలు డిఫరెంట్ ప్రజలు. అక్కడ అలవాట్లు, ఇక్కడ అలవాట్లు టోటల్గా డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ నిజంగా ఒక అదృష్టంగా భావించవచ్చు. అంటే ఇక్కడ ఒక్కసారిగా అనకాపల్లి వచ్చేసరికి ఇక్కడ వాతావరణంతో పాటు ప్రజలను కూడా మీరు ఒక అర్థం చేసుకోవడానికి మీకు అవకాశం దొరికింది అనుకోవచ్చు. అసలు మీకు ఎందుకు ఇంకొక 4 రోజులు పోనివ్వండి, ఇంపార్టెంట్ క్యాడర్లు అందరినీ కూడా ప్రతి కాన్స్టిట్యూన్స్లో ఒక 5-6 మందిని బై నేమ్ పిలిచేస్తాను. అంటే పేర్లతో పిలిచి అందరితో మాట్లాడు. అంటే సహజంగానే ఢిల్లీ స్థాయిలో అటు ప్రధానమంత్రి గారిని కలవాలన్నా మోదీ గారి దగ్గరికి చాలా ఈజీ యాక్సెస్ ఉంది మీకు. అమిత్ షా గారితో, పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నాయకులతో. మీరు ఈ అనకాపల్లి లాంటి ఎక్కడో ఒక మారుమూలలో ఉన్నటువంటి ఒక నియోజకవర్గానికి సీఎం రమేష్ గారిని పంపిస్తారు, ఇక్కడికి వచ్చి మనం పోటీ చేస్తాము, ఇట్లాంటి ఆలోచన ఇప్పుడు అది మీ మనసులో తగ్గిందా? అంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు మీకు తెలుసో తెలీదో, మనం రౌడీ షీట్తో మాట్లాడాలి, బిల్ గేట్స్తో మాట్లాడాలి. నాకు అది ఉంది. అంటే ఎక్కడికక్కడే ఇప్పుడు జాక్మా ఉన్నాడు, వరల్డ్ బిగ్గెస్ట్ బిజినెస్ మ్యాన్, ఆయనతో మాట్లాడతాను. మామూలు కింద కార్యకర్తతో, రౌడీ షీటర్తో, ఇలాంటి రకరకాల. సీఎం రమేష్ గారు అనకాపల్లి రావడం అనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎంతవరకు మేలు జరుగుతుంది, కలిసి వస్తుందంటే ఏం చెప్తారు అసలు మీరు? అనకాపల్లిలో నిజంగా కూడా యువత ఎక్కువ ఉంది. యువత ఓట్లు మీరు చూస్తే 18 to 23 మోర్ దెన్ 10% ఉంది. 18 to 40 వరకు చూస్తే 50% ఉంది. వారికి అందరికి కూడా చేయాలి, న్యాయం చేయాలి, వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే పరిశ్రమలు రావాలి. పరిశ్రమలు తీసుకొచ్చడానికి నాకుండే కనెక్షన్తో చాలా ఈజీ అవుతుంది. సార్, పరిశ్రమలు అంటే ముఖ్యంగా అనకాపల్లి జిల్లాకి సంబంధించి ఒక పక్కన అచ్యుతాపురం కావచ్చు, పరవాడు కావచ్చు, ఇక్కడ SEZలు ఉన్నాయి. పూర్తి స్థాయిలో కావాల్సినంత అభివృద్ధి లేదు, పరిశ్రమల స్థాపన లేదు, ఉద్యోగ కల్పన లేదు అనేది చెప్తూ ఉంటారు. దీన్ని షార్ట్అవుట్ చేయడానికి ఏమైనా ప్లానింగ్స్ ఉన్నాయి? అదే పరిశ్రమలు ఉన్నాయి, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. వాళ్ళకి కావాల్సిన ఇప్పుడు బ్రాండిక్స్ ఉంది, డైలీ 25,000 మంది అక్కడికి వెళ్తారు. 25,000 మంది వెళ్ళినప్పుడు ఆ రోడ్లు చూస్తే గందరగోళం. ఆ ఎంప్లాయీస్కి 30 minutes ట్రావెల్ చేయాల్సింది 1.5 hour ట్రావెల్ చేస్తున్నారు బికాస్ ఆఫ్ రోడ్స్. వారి ఆరోగ్యం ఏం కావాలా? అసలు వాళ్ళ బస్సులో కూర్చుంటే ఆ గొంతుల్లో పడితే వారి బోన్స్ ఏం కావాలి, నడుము ఏం కావాలి, చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇండస్ట్రీస్ కూడా ఇక్కడ చూసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక కొత్త ఇండస్ట్రీస్ రావాలంటే కూడా రావట్లా. ప్లస్ ఈ జగన్మోహన్ కానీ ఇంత కనెక్టివిటీ ఉంది, ఎయిర్ కనెక్టివిటీ ఉంది, రోడ్ కనెక్టివిటీ ఉంది, ఇప్పుడేమో సీ కనెక్టివిటీ, ఇన్ని కనెక్టివిటీస్ ఉన్నా కూడా ఎందుకు ఈ ప్రాంతానికి సంబంధించి పారిశ్రామికంగా కానీ లేదా ఉద్యోగ కల్పన కానీ ఎందుకు జరగట్లేదు? ఇక్కడ నాయకులు చిత్తశుద్ధి లేదు. రాజకీయ వాతావరణం పొల్యూట్ అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి కప్పం కట్టాలి, జగన్మోహన్ రెడ్డి కట్టిన తర్వాత మళ్ళీ విజయసాయిరెడ్డికి కట్టాలి, విజయసాయిరెడ్డి కట్టిన తర్వాత మళ్ళీ సుబ్బారెడ్డికి కట్టాలి, మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డికి కట్టాలి, మైనింగ్ ఏదన్నా కావాలంటే మిథున్ రెడ్డికి కట్టాలి, పవర్లో ఏదన్నా కావాలంటే మిథున్ రెడ్డికి కట్టాలి. ఇవన్నీ దానివల్ల ఇండస్ట్రీస్ రావాలంటే ఉండే ఇండస్ట్రీస్ని మూసుకొని ఇంకో స్టేట్కి పోదాం, ఇంతమందికి మనం కప్పం కట్టుకోవాలా, మరీ భయపడి బతకాలా అనే ఉద్దేశంతో ఇక్కడ ఇండస్ట్రీస్ రావాలంటే, అంటే ఇండస్ట్రీస్ వచ్చినవి వస్తున్నటువంటి వాళ్ళు పెట్టరు లేదా వెళ్ళిపోవాలి, సీఎం జగన్మోహన్ రెడ్డికి భయపడి అని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఒక చిన్నది, విశాఖకి గుండెకాయ లాంటిది స్టీల్ ప్లాంట్. ఈ స్టీల్ ప్లాంట్ సంబంధించి ఇప్పుడు మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బీజేపీ పార్టీ నుంచే ప్రైవేటీకరణ అనేది చేస్తానికి సిద్ధంగా ఉండి కొంతవరకు ఆందోళన కూడా జరిగినటువంటి పొజిషన్ అయితే ఉంది. ఇప్పుడు సీఎం రమేష్ గారికి సంబంధించి కూడా స్టీల్ ప్లాంట్కి కొంత పార్ట్ ఉంది. సో మీరేమైనా హామీ ఇవ్వగలరా? అంటే నాకు కొంత పార్టు ఎక్కువ పార్ట్ అనేది పక్కన పెట్టేస్తే నిజంగా కూడా, ఎందుకంటే మనకు సెంటిమెంటల్ ఇష్యూ, చాలా సంవత్సరాలు దీనికోసం పోరాడి తీసుకున్న ఇష్యూ కాబట్టి దీన్ని ఎలాగైనా ఆపాలని చెప్పేసి నేను ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. నా మొదటి మీటింగ్లోనే స్టీల్ ప్లాంట్ ఆపడము, దాన్ని ఆధునీకరణ చేయడము, ఇంకా స్ట్రెంథన్ చేయడము జరుగుతుందని చెప్పారు. అంటే మీరు అనకాపల్లి రాజకీయం, అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తున్నారు, ప్రత్యక్ష రాజకీయాలకు పోటీ చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ విషయానికి సంబంధించి మీకు పార్టీ అధినేతలతో, అంటే జేపీ నడ్డా గారు కానీ, అమిత్ షా గారు కానీ, ప్రధానమంత్రి మోదీ గారు కానీ, వీళ్ళతో ఇంత డైరెక్ట్ యాక్సెస్ ఉన్న మీరు వస్తే చెప్తే ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగుతుంది అనేది కొంతమంది ప్రజల్లో ఉన్నటువంటి టికెట్. మీరు అనకాపల్లి పోవాలన్నప్పుడు ఈ స్టీల్ ప్లాంట్ ఇష్యూ ఉంది, అక్కడ స్టీల్ ప్లాంట్ చేయాలంటే
దాన్ని ఆల్రెడీ మేము లాస్ట్ 1 year నుంచి కూడా ఏం ముందుకు కదలట్లేదు. మేము దానికి ఏం ముందుకు పోకుండా దాన్ని స్ట్రెంథెన్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. మీరు కావాలంటే చెప్పండి అని చెప్పడం. అంటే ఇటు అనకాపల్లి ప్రజలే కాదు, విశాఖ ప్రజలకి మొత్తం అందరికీ మీ మాట ఒక భరోసాగా భావించి వచ్చాయి. తప్పకుండా నేను చెప్పా, ఇదే కాదు ఆపడమే కాకుండా దాన్ని ఏ విధంగా స్ట్రెంథెన్ చేయాలని కూడా చూస్తామని చెప్పి, దానికి ఇంకా ఏ విధంగా లీజులు తీసుకురావాలి, లేకుంటే సేల్లో కలపాలన్నా ఏ విధంగా చేయాలని కూడా ఆలోచన చేసి దాన్ని స్ట్రెంథెన్ చేస్తాం. ఒక వ్యాపారవేత్తగా, పారిశ్రామికవేత్తగా ఈ ప్రాంతానికి సంబంధించి పరిశ్రమలు కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ, ఉద్యోగ కల్పన కానీ ఏం చేస్తే బాగుంటుంది, దాని గురించి ఏమన్నా మీకు ఒక ప్లానింగ్ ఏమైనా ఉందా? ఇక్కడ ఈ ప్రాంతం ఎయిర్పోర్ట్ ఉంది, సీపోర్ట్ ఉంది, ప్లస్ హైవే ఉంది, రైల్వే లైన్ ఉంది, మంచి భూములు ఉన్నాయి. హైడ్రోజన్ ప్లాంట్స్కు అనువైన ప్రదేశం ఇది. హైడ్రోజన్ అనేది ఇప్పుడు ముఖ్యంగా ప్రపంచంలో మొత్తం పైన హైడ్రోజన్ అని పోతున్నారు. ఆ హైడ్రోజన్ ప్లాంట్ తీసుకొచ్చేదానికి కావాల్సింది ఓన్లీ వాటరు, సీ ఏరియా, పోర్టు. ఈ పోర్టు ఇదంతా ఇక్కడ ఉంది కాబట్టి ఎక్స్పోర్ట్ చేసేదానికి హైడ్రోజన్, ప్లస్ అప్పుడు మనకు కావాల్సిన హైడ్రోజన్ ఇక్కడ వాడుకొని మిగతాది ఎక్స్పోర్ట్ చేసేదానికి 200 billion ఎవ్రీ ఇయర్ వీఆర్ స్పెండింగ్ కంట్రీ. అంటే 16 లక్షల కోట్లు ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవడం, గ్యాస్ ఇంపోర్ట్ చేసుకోవడం, అలాగే కోల్ ఇంపోర్ట్ చేసుకోవడం, ఇవన్నీ కూడా ఈ హైడ్రోజన్ ప్లాంట్స్ వచ్చేస్తే అప్పుడు ఈ 200 billion బయటికి పోయేది ఆగుతుంది. అంటే 16 లక్షల కోట్లు బయటికి పోయేది ఆగుతుంది. ఆ 16 లక్షలు బయటికి పోయేది ఆగితే మనకి రూపీకి వాల్యూ వస్తుంది. కానీ మీరేమో బిజినెస్ విషయంలో కానీ, ఇక్కడ డెవలప్మెంట్ విషయంలో కానీ ఇంత ప్లాన్గా చెప్తుంటే, ఇప్పుడు ఉన్నటువంటి సీఎం కూడా విజన్ విశాఖ పేరుతో మేము దీన్ని అభివృద్ధి చేస్తాం, ఇక్కడ ఎక్కువ పెట్టుబడులు పెట్టకుండానే అభివృద్ధి చెందుద్ది అనేది చేస్తున్నటువంటిది. వాళ్ళు ఎలక్షన్ కూడా అదే విధంగా వెళ్తున్నారు. దాన్ని ఎలా చెప్తారు మీరు? వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఉంటే ఇండస్ట్రీ అనేది వచ్చే సమస్య లేదు. ఎందుకంటే అతని పైన ఆ క్రెడిబిలిటీ లేదు. అది కాకుండా ఉండే ఇండస్ట్రీస్కి అంతా నాకేం కడతావు, నీకేం ఇస్తావు, నాకేం తీసుకుంటావని వాళ్ళ మొత్తం గ్యాంగ్ అంతా ఆ జే గ్యాంగ్ అని అంటారు. ఆ జే గ్యాంగ్తో అందరూ భయపడి. అంటే ఎలా చెప్తున్నారు? మీరు కూడా కడప వాసి, ఆయన కూడా కడప జిల్లాకు సంబంధించిన వ్యక్తి కాబట్టి ప్రత్యక్షంగా చూడడం వల్లే ఈ విధంగా చెప్తున్నారా మీరు? ఆయనకుండే బ్రాండ్ వేరు, మనకుండే బ్రాండ్ వేరు. మంది కన్స్ట్రక్షన్, ఆయనది డిస్ట్రక్షన్. కానీ ఇక్కడ రోడ్లు కానీ, వంతెనల గురించి అసలు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ గవర్నమెంట్ ఎంత వరస్ట్గా ఉన్నాయి, ఈ ప్రాంతంలో రోడ్లు కూడా అంత వరస్ట్గా ఉన్నాయి. ఇప్పుడు మీరు మీ మీద పోటీగా ఉన్నటువంటి మీ అపోనెంట్ వైసీపీ నుంచి బోడిముత్యాల నాయుడు కూడా ఆయన నియోజకవర్గానికి వెళ్ళాలంటే మీరే చెప్తున్నారు ఆ రోడ్ల మీద ప్రయాణమే చేయలేమని. ఎక్కువ కూడా కాదు, ఎంటైర్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొని వచ్చి ఒక్కొక్క ఇండస్ట్రీస్కి చెప్తే కూడా వాళ్ళు సిఎస్ఆర్ ఫండ్స్ ఇస్తే అవగాహన ఉండాలి. ముందు ఏదైనా డెవలప్ చేయాలంటే ఒక అవగాహన. ఎందుకు 5 సంవత్సరాలు మంత్రిగా ఉన్నాడు ఆయన, ఆ పక్కన ఆ డిప్యూటీ సీఎంగా ఉన్నాడు, ఇంత ఉన్నా కూడా తన సొంత ప్రాంతాన్ని, సొంత నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకోలేకపోవడం అనేది ఇప్పుడు ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నాడు. కలిసి వచ్చే అవసరానికి వచ్చి ఎక్కడన్నా కానీ నేను చేసిన పని ఇది అని చెప్పానండి. కనీసం ఎక్కడన్నా డ్రింకింగ్ వాటర్ ఇచ్చాడా, ఎక్కడన్నా పంచాయతీరాజ్లో స్కూల్స్ ఇచ్చాడా, లేదా పంచాయతీరాజ్ రోడ్లు ఇచ్చాడా, లేకుంటే పంచాయతీరాజ్ నిధులన్నా పంచాయతీలకు ఇచ్చాడా? ఏది చేయలే. ముఖ్యమంత్రి దగ్గర వీళ్ళు ఎవరు పపెట్స్ అంతే, ఎవరు ఏం మాట్లాడలేరు, చేయలేరు. అటువంటి ఆయన రేపు ఢిల్లీ పార్లమెంట్కి పోయి ఏం చేయాలంటే ఎవ్వరూ లేక ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆ క్యాండిడేట్ను కేవలం నేను ఆయనను వెలమ పెడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో పెట్టడం తప్పితే ఒక అవగాహనతో పెట్టింది. మీరు వస్తూనే ఒక కామెంట్ చేసి వచ్చారు, బుడిముత్యాల నాయుడు ఢిల్లీ వీధుల్లో తిరగడం తప్ప ఏమీ చేయలేదని. దానికి కూడా ఆయన ఒక కౌంటర్ వేస్తున్నాడు, నాకు వీధుల్లో వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి కావాలి కానీ ఆ ఢిల్లీ దారులు నాలాగా సమస్యలు పరిష్కరించేవాడికి ఢిల్లీ దారులు తెలియాల్సిన పని లేదని బుడిముత్యాల నాయుడు. నేను ఇచ్చిన స్టేట్మెంట్లో మీరు మొత్తం అన్నీ చూడండి. నేను ఎక్కడన్నా ఢిల్లీ దారుల గురించి చెప్పాలా. ఢిల్లీలో పార్లమెంట్ ప్రొసీజర్స్, పార్లమెంట్లో ఎక్కడా ఇతనికి అవగాహన లేదు, ఇతనికి ఎవరు పరిచయం లేదని చెప్పా. కానీ ఢిల్లీ దారులు తెలుసుకోవాల్సిన అవసరం. ఎందుకు సీఎం రమేష్ గారిని ఇంత టార్గెట్ చేసి బుడిముత్యాల నాయుడు మాట్లాడుతున్నాడు? ఎప్పుడు బయటికి రాని వ్యక్తి సడన్గా ఒక విమర్శలు మీ మీద. జగన్మోహన్ రెడ్డి ప్రెషర్, జగన్మోహన్ రెడ్డి తొందర. జగన్మోహన్ రెడ్డి చెప్తుంటే నువ్వేం మాట్లాడలేదు, రమేష్ దూసిపోతున్నాడు, ఇది చేస్తున్నాడు, వాళ్ళు చూడు ఎక్కడ చూసినా ఉంది, నువ్వేం చేయట్లేదు అన్నప్పుడు పాపం ఏదో ఒకటి పనిష్మెంట్ పెడతాడు. ఇది కూడా ఎవరికి అర్థం కానటువంటిది. నెల రోజుల్లో 7 నియోజకవర్గాల్లో అసలు ఎలా సాధ్యమవుతుంది? అంటే ఒక్కరు ఇంత వేవ్ని క్రియేట్ చేయడం అనేది కొంచెం కష్టంతో కూడుకున్న. 3 పార్టీలు ఎలా చేయగలుగుతుంది? మీరు చూశారు కదా, 3 పార్టీలు కలిసి పనిచేస్తున్నాయి, ప్లస్ సోషల్ మీడియా బాగా పనిచేస్తుంది. నాకుండే పరిచయాలు, నాకుండే దీనివల్ల
ఇప్పుడు చిరంజీవి గారు ఇచ్చిన స్టేట్మెంట్ అది ఒక పెద్ద బూస్ట్ వచ్చేసింది. ఎలా ఇంకొకటి ఎలా సార్ అసలు చిరంజీవి గారు ఎవరికి సొంత తమ్ముడు విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గెలిపించండి, జనసేన గెలిపించండి అని మాట్లాడిన వ్యక్తి సీఎం రమేష్ గారి విషయంలో ఒక్కసారిగా ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండాలి, ప్రత్యక్షంగా గెలిపించండి అంటున్నారు. ఏం చేశారు చిరంజీవి గారిని అసలు మీరు? చెప్తాను. చిరంజీవి గారు మాట్లాడారు కదా, మాట్లాడితే సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి చాలా వల్గర్గా మాట్లాడాడు. ఆ వల్గర్గా మాట్లాడిన దానివల్ల ఇప్పుడు ఏమైంది, ప్రతి ఒక్కరూ డిస్కషన్ అయిపోయింది. అంటే ఎవరికైనా మద్దతు ఇస్తే ఇంత వల్గర్గా మాట్లాడతాడా, ఏముంది ఆయనకు ఆ మాత్రం స్వేచ్ఛ లేదా? ఇప్పుడు ఆయన ఇంత పెద్ద ఫిలిం స్టార్, వాళ్ళ కుటుంబం అంతా ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నారు. ఆయన ఒక అభిప్రాయం చెప్తే పందికొక్కులు లేకుంటే ఇది రకరకాలుగా సజ్జల రామకృష్ణ అంటే అది పొగురు కాదా ఏంటి? అతని మదం పొగురు మదం ఎక్కినారు. ఆ మదము ప్రజలు తీరుస్తారు. ఇంకోటి చిరంజీవి గారికి నాకు చాలా రోజుల నుంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయన ఫస్ట్ రాజ్యసభ వచ్చినప్పుడు నేను ఇద్దరం ఒకేసారి ఓటు తీసుకోవడం, దానికి ముందు నుంచి కూడా చిరంజీవి గారు ఇక్కడ ప్రజారాజ్యం ఉన్నప్పటి నుంచి కూడా, అంతకుముందు సినిమాలో ఉన్నప్పటి నుంచి కూడా నాకు తెలుసు ఆయన. ఇప్పుడు ఆయన రాజ్యసభ కాకుండా రాజకీయాలు లేకున్నప్పుడు ఎప్పుడు ఢిల్లీకి వచ్చినా కానీ, లేకుంటే షూటింగ్ పర్పస్ లేకుంటే వేరే పర్పస్ వచ్చినా కూడా ఆయన నాతో కలవడము, మేము కూర్చొని మాట్లాడుకోవడము, ఒక ఫ్యామిలీ మెంబర్ మాదిరే ఉంటుంది. ఊహించిన విధంగా పక్కన కూర్చోబెట్టుకుని భుజం మీద చేయి వేసి సీఎం రమేష్ లాంటి వ్యక్తి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండాలి, గెలిపించండి అన్నారంటే అంటే ఇది ఎవరికి అర్థం కానట్టు ఏమైనా మాయ మంత్రం ఇలాంటిది ఏమైనా? నేను నాతో ఒకసారి పరిచయం అయ్యి ఫ్రెండ్షిప్ చేసినప్పుడు ఎవరు కూడా అంతే విధంగా తీసుకుంటారు. ఇప్పుడు రేపు ఈ కాన్స్టిట్యూన్సీ లీడర్లు కానీ ప్రజలు కానీ చూడండి, మీరే చెప్తున్నారు. అదేవిధంగా అంటే ఆ విధంగా నేను వాళ్ళతో కలిసిపోతాను, మెలిసిపోతాను. కానీ ప్రతి ఎన్నికలకు వచ్చేసరికి ఎవరు వచ్చినా కూడా అనకాపల్లిలో ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీని మేము మళ్ళీ ఓపెన్ చేస్తాం, బెల్లం ఇండస్ట్రీని డెవలప్ చేస్తామని చెప్తున్నారు. కానీ అది ఎన్నికల వరకు మాత్రమే పనిచేస్తుంది. మీరు సెంట్రల్లో మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్తున్నారు. ఈ షుగర్స్ అన్నది కూడా ఇండస్ట్రీ కానీ బెల్లం ఇండస్ట్రీ కానీ ఏదైనా సరే సెంట్రల్కి కనీసం చెరుకు రైతులకి ధర నిర్ణయించాలన్నా కూడా సెంట్రల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరి ఇట్లాంటి దాని మీద రైతులకి ఏమైనా భరోసా ఇచ్చే అవకాశం ఉందా? రైతులు తప్పకుండా వాళ్ళు ఎంత కావాలంటే అంత షుగర్ కేన్ వేసుకున్నాం. నేను కొంతమంది నా స్నేహితులతో ఇక్కడ ఎథనాల్ ప్లాంట్స్ పెట్టించి ఎంత షుగర్ కేన్ పండిస్తే అంత షుగర్ కేన్ తీసుకునేదానికి కూడా మనం ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాం. సార్ ఇక్కడ ముఖ్యంగా చూస్తే గతంలో ఇక్కడ అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మంత్రి ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి అమర్నాథ్ గారు, ఆయన మీద కూడా చాలా అభియోగాలు ఉన్నాయి. దాదాపుగా ఇక్కడ భూములు 600 ఎకరాలు సంబంధించినటువంటి భూములు కూడా ఆయన కబ్జా చేశారనేది, ఇట్లాంటి ప్రతి విమర్శలు చాలా జరిగాయి. ఏం చెప్తారు సార్? ఇదే నియోజకవర్గంలో ఇప్పుడు పోటీలు ఉన్నారు, ఆయన పక్క నియోజకవర్గానికి వెళ్ళినా కూడా ఇక్కడ బాధ్యత ఉంది కదా. అతనికి కోడిగుడ్డు మంత్రి అని పేరుంది. ఈ కాన్స్టిట్యున్సీ అనకాపల్లి మొత్తం దోచుకొని ఊడ్చేసి క్లీన్ చేసేసాడు, ఏం లేకుండా ఇక్కడ. అందుకని జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే, మోడల్ బాగుంది, నా కాన్స్టిట్యున్సీ అంతా అయిపోయింది కదా, నువ్వు గాజువాక పో, అక్కడ స్టీల్ ప్లాంట్ ఉంది, అది ఉంది, ఆ భూములు దోచుకోవచ్చు, నీకు భూములు దోచుకున్న దాంట్లో అనుభవం బాగుంది కదా అక్కడ పంపించారు. ఈ ప్రాంతంలో ఎంత అభివృద్ధి చేయకుండా, అసలు అతనికి అంత చిన్న వయసులో మొదటిసారి ఎమ్మెల్యే అయితే ఎంత బాగా డెవలప్ చేసుకోకుండా ఈ మాదిరి అవినీతి చేసి ఒక కాన్స్టిట్యున్సీలు పంపించి ఇచ్చేశాడు. అసలు ఇవన్నీ కూడా రేపు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఇక్కడ ఏదైతే అనకాపల్లిలో అమర్నాథ్ చేసిన దందా అంతా కూడా బయటికి తీసి అవన్నీ కూడా మళ్ళీ గవర్నమెంట్ కట్టించి సంక్షేమ పథకాలకు ఉపయోగించుకుంటాం. అంటే అటు విశాఖపట్నం కావచ్చు, అనకాపల్లి కావచ్చు, మీ నియోజకవర్గాల పరిధిలో ల్యాండ్ అయితే చాలా దొరుకుద్ది. అటు ఇండస్ట్రీస్ కానీ లేదా ఇన్స్టిట్యూషన్స్, చాలా నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ తెచ్చే అవకాశం ఏమైనా ఉందా? దాని గురించి ఏమైనా మీరు మాట్లాడేది, ప్రజలకు హామీ ఇచ్చేది ఏమైనా ఉందా? ఇండస్ట్రీస్ మనము ఫెసిలిటీ క్రియేట్ చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి, ల్యాండ్ ఇవ్వాలి, వాటర్ ఇవ్వాలి, పవర్ ఇవ్వాలి. అవి స్టేట్ గవర్నమెంట్ నుంచి చేపించి చేసిన తర్వాత ఒక క్లస్టర్ వచ్చేస్తే కొన్ని రాయితీలు ఆ విధంగా చూసుకొని తప్పకుండా ఇండస్ట్రీస్తో అందరు ఇండస్ట్రీస్ నాకు పరిచయాలే. ఆల్మోస్ట్ అదాని కానించి రిలయన్స్ కానించి వాళ్ళందరితో మాట్లాడి ఇక్కడ హైడ్రోజన్ ప్లాంట్స్ మిగతా ఏదైతే ఇప్పుడు బ్రాండెక్స్ ఉన్నాయి, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఏమైతే ఇండస్ట్రీస్ ఉంటాయో ఆ ఇండస్ట్రీ తెచ్చడానికి ప్రయత్నం చేస్తాం. 2014లో మీరు టీడీపీలో ఉన్నారు. అప్పుడు కూటమి ప్రభుత్వమే ఇక్కడ అధికారంలోకి వచ్చింది. చాలా చేయాలనుకున్నారు కానీ కొంత మధ్యలో వచ్చినటువంటి డిస్టర్బెన్సెస్తో అప్పుడు అవ్వలేదు. కానీ ఇప్పుడు 2024లో కూటమిలో అటు జనసేన టీడీపీ మీతో కలిసి వస్తుంది. మరి చంద్రబాబు గారితో
మీరు బయటికి వెళ్ళిపోయారు కాబట్టి ఈ విభేదాలు కంటిన్యూ అవుతాయి, లేదా ఆ కేడర్ అంతా మీకు సహకరించి మిమ్మల్ని మీ గెలుపు కోసం పనిచేయడానికి చంద్రబాబు గారు చెప్తున్నది ఏమైనా ఉందా? నాకు చంద్రబాబుతో నేను విభేదించి బయటికి వెళ్ళలేదు, ఆయనకు నాకు అలాంటిది ఎప్పుడు కూడా లేదు. ముందు ఎట్లుందో అట్లే ఉంటుంది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనకాపల్లికి ఏ విధంగా స్టేట్ గవర్నమెంట్ నుంచి కావాలి, అలాగే ఎంటైర్ స్టేట్ గవర్నమెంట్ కూడా కేంద్రం నుంచి ఏం కావాలి, ఇవన్నీ కూడా కోఆర్డినేట్ చేసుకోవడం జరుగుతుంది. అంటే చాలా ఈజీ యాక్సెస్ ఉంటుంది అనుకోవచ్చా? ఈజీగా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర బాగా ప్రభుత్వానికి ఉంటుంది, నిధులు రాబడడం కానీ ఇండస్ట్రీస్ తేవడం కానీ బాగా ఉంటుంది, బాగా ఉంటుంది. సో ఇప్పుడు మీకు మరొక అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారు, ఆయన నుంచి వస్తున్నటువంటి సపోర్ట్ కానీ మీ నియోజకవర్గ పరిధిలో ఇప్పటికే 2 అభ్యర్థులు జనసేన పార్టీ నుంచి ఉన్నారు, వీళ్ళ నుంచి వస్తున్నటువంటి సపోర్ట్ కానీ ఎట్లా ఉంది? ముగ్గురు ఉన్నారు, అనకాపల్లి కానీ పెందుర్తి కానీ ఎలమంచిలి ముగ్గురు ఉన్నారు. ముగ్గురు కూడా మంచి అభ్యర్థులు, తప్పకుండా గెలుస్తారు. సీనియర్గా నాయకులు కొనతాల రామకృష్ణ గారు, అలాగే 3 సార్లు 4 సార్లు ఎలక్షన్ చేసిన రమేష్ ఉన్నాడు, పెంచకర్ల రమేష్, అలాగే ఇక్కడ విజయ్ కుమార్ కొత్త అభ్యర్థి. ఇవన్నీ కూడా కోఆర్డినేట్ చేసుకునే మేము చూస్తున్నాము, పార్టీలు చూస్తున్నాయి, ఇండివిజువల్ అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటాము. ఇక్కడ కూడా అందరు కూడా దాదాపు నాకు పార్టీకి సంబంధం లేకుండా మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా బ్రదర్సు సిస్టర్సు మా అన్న కొడుకులు తమ్ముడు కొడుకులు అందరూ కూడా ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ ఒక్కొక్క మండలము ఒక విలేజ్తో సహా ఇన్ఛార్జ్ తీసుకు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు మీ నియోజకవర్గానికి అంటే ముఖ్యంగా అనకాపల్లికి వచ్చారు, ఒక ప్రచారం అయితే జరిగింది. ఇంకేమైనా ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయి? రేపు నా నామినేషన్ ఉంది, రాజ్నాథ్ సింగ్ గారు వస్తున్నారు. భారీ ఈవినింగ్ 4 గంటలకి భారీ బహిరంగ ర్యాలీ ప్లస్ బహిరంగ సభ ఉంది. దాని తర్వాత ప్రధానమంత్రి గారు ఆల్రెడీ కన్ఫర్మ్ చేశారు అనకాపల్లికి వస్తామని. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూడా వస్తారు. సో వెళ్తున్నటువంటి తీరులో ముఖ్యంగా మీరు నామినేషన్కి ముందునే అనకాపల్లి నియోజకవర్గానికి వచ్చేటప్పుడే టోటల్ ఫ్యామిలీని అంతా ఇక్కడ దించేశారు, ఒక ఇల్లు తీసుకోవడం, ఫ్యామిలీ మెంబర్స్ అందరిని ఇక్కడ ఉన్నారు. అంటే మీరే ఇప్పుడే చెప్పారు మా బంధువులు అక్కలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు అంటే వీళ్ళకి నియోజకవర్గాన్ని ఇప్పటికే ప్రచారానికి సంబంధించి పనిచేశారు అందరికీ. అంతా ఎప్పుడు 1 మంత్ అయింది. ఎట్లా అంటే రమేష్ గారు ప్రచారానికి వెళ్ళవసరం లేదు, సింబల్ తీసుకెళ్తే సరిపోతుందా? నేను ప్రతి మండలం తిరుగుతున్నాను, వీలైన కాడికి పెద్ద పెద్ద గ్రామాలు తిరుగుతున్నాను, అందరినీ కలుస్తున్నాను, అందరితో ఫోన్లు మాడుతున్నాను, కోఆర్డినేట్ చేసుకుంటున్నాను, మళ్ళీ మీటింగులు ఇవన్నీ కూడా చూసుకుంటున్నాను, ఇవన్నీ కూడా చేస్తున్నాను. మేము అంటే ప్రచారాలకు సంబంధించి ఉదయం కూడా చూసాం, ఎక్కడో రిమోట్ ఏరియా కొండల్లోకి వెళ్ళి ఉపాధి హామీ కూలీలతో ఒక మీటింగ్ పెట్టి కండక్ట్ చేస్తున్నారు. అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి వాటర్ని మీ వైపు మళ్లించాలన్నా ఎన్ని చోట్ల ఉపాధి హామీ కూలీలు పనిచేస్తున్నారో అన్ని చోట్లకి కమలం తీసుకెళ్తున్నారు. ఆ లోకల్ ఎమ్మెల్యే సింబల్ ఏదైతే అది తీసుకెళ్తున్నారు. అందరూ ఉపాధి హామీ వాళ్ళు కూడా అసలు వాళ్ళకి 300 రూపాయల డబ్బులు వస్తుందా లేదా, ప్రధానమంత్రి గారు పంపించే డబ్బులు వస్తుందా లేదా, ఆయన తరఫున మేము ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నాం, ఈ సింబల్ మీరు తెలుసా లేదా, ఇక్కడ ఏమన్నా కొంతమంది మాకు డబ్బులు కట్ చేసి ఇస్తున్నారు, అవన్నీ కూడా ఇప్పుడు ఎంక్వైరీ చేయిస్తున్నాం. ఇప్పుడు రాజకీయాలంటే నాయకులకి స్థిరత్వం ఉండదు, ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తారు వెళ్ళిపోతారు అనేది చాలా. మిమ్మల్ని నాన్ లోకల్ అనే ఒక ప్రచారం, రేపు ఎన్నికలు అయిన తర్వాత సీఎం రమేష్ గారు ఇక్కడ ఉండడు, ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు అనేది జరుగుతున్నటువంటి మా జోరు ప్రచారం. దీన్ని ఏ విధంగా డిఫైన్ చేసుకుంటారు? నేను ఇక్కడే స్థలం తీసుకున్న 3 సంవత్సరాల కిందటే. నాకు ఇక్కడే ల్యాండ్ ఉంది, హౌస్ ప్లాట్, అది మామూలుగా ఏదో అగ్రికల్చర్ ల్యాండ్ కాదు. ఇక్కడే ఇల్లు కట్టుకొని ఇక్కడే ఉంటాను, ఢిల్లీకి పోతాను వస్తాను, హైదరాబాద్కి పోతాను వస్తాను, కానీ ఎక్కువ సమయం ఇక్కడే కేటాయిస్తాను. సో ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి వారంలో 7 రోజులు, కానీ కాన్స్టిట్యున్సీకి 1 రోజు. కానీ మీ మీద జరుగుతున్నటువంటి మరో ప్రచారంలో సీఎం రమేష్ గెలిస్తే ఢిల్లీకే పరిమితం అయిపోతారు, అనకాపల్లి అనాథ అయిపోతుంది అనేది అంటే జోరుగా ఒక విధంగా వాళ్ళు ఒప్పుకునేట్లే కదా సీఎం రమేష్ గెలిస్తే అని. అపోజిషన్ వాళ్ళు ఎంతకన్నా ఏం చెప్పగలుగుతారు నా పైన? అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు మీ గెలుపుని ఒక అంచనా వేసేసారు అనుకుంటే కదా. నిన్న నామినేషన్ పోయి వస్తుంటేనే వాళ్ళే చెప్తున్నారు, మీరు ఇంత స్పీడ్గా ఎట్లా వర్క్ చేస్తున్నారు, ఒక ఊపు వచ్చేసింది, ఎక్కడ చూసినా కానీ రమేష్ గెలుస్తున్నది ఒక మౌత్ టాక్ వచ్చేసింది అని వాళ్ళే చెప్తున్నారు. మీ ఎమ్మెల్యేలకు మంచిది అయిపోయింది, మాకంతా ఇబ్బంది అయిపోతుంది అని వాళ్ళే ఒప్పుకుంటున్నారు. సో నామినేషన్ పూర్తయిన తర్వాత మొత్తం 7 నియోజకవర్గాల్లో సీఎం రమేష్ గారు సుడిగాలి పర్యటనలు అయితే చేస్తారు. దీంతో పాటు జాతీయ నాయకత్వం ఒక అంటే ఇప్పటికే రాజ్నాథ్ సింగ్ గారిది, ప్రధానమంత్రి మోదీ గారిది కూడా కన్ఫర్మ్ అయిందని చెప్తారు. మా వాళ్ళు అందరూ కూడా ఎక్కడెక్కడ విలేజ్లో 1కి 10 సార్లు సింబల్ తీసుకెళ్తారు. ప్రతి విలేజ్లో ఎక్కడికక్కడ భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన, ఒకరు మా కుటుంబ సభ్యులు. అంటే 3 పార్టీలు 4 టీంలు మీ
గెలుపు కోసం అయితే ప్రయత్నం చేస్తున్నాను, పక్కాగా చెప్తున్నాను. పక్కా. సో ఆల్ ది బెస్ట్ సార్. మీ జర్నీ విజయవంతంగా కొనసాగాలనుకుంటున్నాం. సో మొత్తానికి చూడొచ్చు, అటు అనకాపల్లి అనేది లోకల్ ఏరియా అయినా కూడా దీన్ని ఢిల్లీ స్థాయికి తీసుకెళ్తాను. ఢిల్లీలో ఉన్నటువంటి నాకున్న ఇన్ఫ్లుయెన్స్ని, అదేవిధంగా నాకున్న పరిచయాలను వాడి ఈ ప్రాంత అభివృద్ధి, ఇండస్ట్రీసు, ఇన్స్టిట్యూషన్స్, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వీటన్నింటినీ కల్పిస్తూనే ఏది డెవలప్ చేయాలనే పూర్తి ప్లాన్తో నేను ఇక్కడే ఉంటూ ఇదంతా చేస్తానని సీఎం రమేష్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామన్ నారాయణతో రాజు, బిగ్ టీవీ, అనకాపల్లి.